అది కాక ఫస్ట్ మాకు 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బాలికల కోసం అయిపోయింది ఎగ్జామ్. మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వాళ్ళ ప్రాసెస్ అయిపోయింది. ఒక్క ఇది చెప్పదలుచుకున్నాను, ఇక్కడ ఎవరు వస్తున్నారో వాళ్ళు కొంచెం వచ్చేటప్పుడు హైట్ చెక్ చేసుకోవాలండి. 152 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండకూడదు. అండ్ పర్సంటేజ్ మేము పెట్టింది ఆ పర్సంటేజ్ కూడా ఎగ్జాక్ట్లీ ఉండాలి. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఏది ఇచ్చామో అది చూడండి, చూస్తేనే మీకు అర్థమవుద్ది. ఓన్లీ ఎక్కడెక్కడ చిన్న చిన్న యూట్యూబర్స్ చెప్పి అవి చూసి వస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. మాకు 9th గర్ల్స్ కూడా పెట్టాం. 9th 10th అంటాం. 9th పాస్ అయిన వాళ్ళని మేము 10th రోజు కూడా తీసుకుంటాం. 10th ఫ్రెష్ రారు, 9th వస్తారు ఎవరు వచ్చినా. ఇప్పుడు కూడా నా కాషన్ ఏంటంటే అందరికీ, ఇప్పుడు 12, 13 తారీఖు ఆంధ్రప్రదేశ్ బాయ్స్ కోసం రాసింది ఎక్కడైనా. 13వ తారీఖు కాదు, మీరు 12వ తారీఖే రావాలి. 12 వస్తే 12 వచ్చిన వాళ్ళే మేము వేరే వేరే టెస్ట్ చేసి నెక్స్ట్ రోజు, ఇది 2 days ప్రాసెస్, మా సెలక్షన్ ప్రాసెస్. 12 పాస్ అయిన వాళ్ళని మేము 13 పిలుస్తాం. సో 13 మార్నింగ్ ఎవరు రావద్దు, ఎవరు వచ్చినా 12 గంటలకు రావండి, 12వ తారీఖే రావాలి. అండ్ మా నోటిఫికేషన్లో పొద్దున్న 6 గంటల నుంచి ఇచ్చాం. అండ్ కట్ ఆఫ్ టైం 10 గంటలు, కానీ మేము పొద్దున్న నుంచే స్టార్ట్ చేసేస్తాం. 4 o'clock నుంచి మేము రెడీగా ఉన్నాం బాయ్స్ లోపల తీసుకుంటానికి. సిమిలర్లీ 15వ తారీఖు కూడా తెలంగాణ బాయ్స్కి ఉంది. 15వ తారీఖే రావాలి అందరూ, 16వ తారీఖు రాకూడదు. 16వ తారీఖు 15వ తారీఖు వచ్చి పాస్ అయిన 16వ తారీఖు వస్తారు. సో ఇది గమనించాలి, ఎందుకంటే బాలికలు కొంతమంది 10వ తారీఖు వెరీ లెస్ మెంబర్స్ వచ్చారు అవగాహన లేకుండా, అప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. సో ఇది అవాయిడ్ చేయండి. ఎగ్జాక్ట్లీ మన నోటిఫికేషన్ చూడండి, ఎక్కడ నోటిఫికేషన్ ఉందో ఎంప్లాయ్మెంట్ వచ్చింది, న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. అదర్వైజ్ మా వెబ్సైట్ www.agnipatvayu.c.in అని సందర్శించండి. క్లియర్లీ ఉన్నాయి, ఏం కావాలి ఏం తీసుకురావాలో అన్నీ ఉన్నాయి అక్కడ. సో 12 తారీఖు ఆంధ్రప్రదేశ్ బాయ్స్ రేపు పొద్దున్న ఉంది. సో మేము ఇక్కడ ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడాం. ఇక్కడ గుంటూరు అండ్ విజయవాడలో బస్సెస్ కూడా మార్నింగ్ పెడదామని చెప్పారు వాళ్ళు. సో ఒకవేళ బస్సులు ఉంటే వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి.